హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి అలసంద కాయలతో కూర అండి. ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ కేజీ అలసంద కాయలు తీసుకున్నానండి. ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని అలసంద కాయలు, బర్బాటీసు, పడవ చిక్కుడుకాయలు అంటారండి. వీటిని మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేయించుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఇలా 3 వేగిపోయినాక మనం క్లీన్ చేసుకున్న అలసందకాయల్ని వేసుకోవాలండి. అలసందకాయలు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అలసందకాయలు పసరు వాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలాగోండి ఈ విధంగా ఎగిపోయి ఉంటాయి. ఇప్పుడు పెద్ద సైజు టమాటాలు 2ను తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి కూరలోని. ఈ టమాటా పేస్ట్ని వేసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువ వస్తుందండి మనకి. ఈ టమాటాని వేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చినంత వరకు వేయించుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇదిగోండి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా. ఈ టైంలోనే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కారం 1.5 టేబుల్ స్పూన్ అండి. కారం ఇక్కడ నేను ఆడించుకునేది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అది రెడ్ కలర్లో కనిపిస్తుంది. కూర మంచి కలర్ వస్తుందండి. నేను అది వేసుకుంటున్నానండి. ఒకసారి అంతటి బాగా మిక్స్ చేసుకున్నాక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఇవి వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఉడికించుకోవాలండి. ఇవి ఉడకడానికి పెద్దగా టైం పట్టదు, ఆల్రెడీ ఎగిపోయాయి కదండి. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఇప్పుడు దగ్గర పడినాక కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ వేసుకోవాలండి. నేను ఇక్కడ కసూరి మేతి వేసుకుంటున్నాను. కూర టేస్ట్ చాలా బాగుంటుంది. కసూరి మేతి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ కూర అనేది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.